ఉమ్, అట్లానే హరి హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాహం ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అద్వైతము అనే విషయం అధ్యయనం చేస్తున్నాం. అరణ్యకాండలో ఉన్నాం. అరణ్యకాండలో కరదూషణాదులు వీరిని సంహరించడం అనేటువంటిది మనకి ప్రస్తుతం జరగబోతున్నది. ఇప్పుడు ఇంతవరకు అయినటువంటి విశేషం ఏమిటంటే ఈ కరదూషణాలు యుద్ధానికి రావటం. ఆ యుద్ధానికి వచ్చే ముందుగా కరుడు దుశ్శకునాలను చూస్తాడు. ఈ దుశ్శకునాలు చూశాడంటే ఆయన ఓడిపోతాడు అనేటువంటి యుద్ధం అనేటువంటి విషయం మనకు అర్థం అవుతుంటుంది. ఇక ఇప్పుడు రాముడు యుద్ధ సన్నద్ధుడైనాడు. ఇంకా సీతనేమో లక్ష్మణుడు తీసుకొని వెళ్ళాడు, పర్వత గుహలో కూర్చున్నాడు. అక్కడ క్షేమంగా అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు రాముడు ఒక్కడే రాక్షసులతో యుద్ధం. ఇట్లా అనమాట. పరాక్రమవంతుడైన కరుడు యుద్ధమునకు బయలుదేరగానే అన్ని ఉత్పాతాలన్నీ కూడా జరుగుతున్నాయి. దుశ్శకునములు అన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అట్లా అనమాట. ఆ సందర్భంలో రాముడి యొక్క దక్షిణ హస్తం భుజం అదిరింది. అనగా అర్థం ఏంటనమాట, ఆయనకు శుభం కలుగుతుంది, జయం కలుగుతుంది అనేటువంటి భావం. అటేమో కరుడికేమో దుశ్శకునం. కాబట్టి కరుడు ఓడిపోతాడని, రాముడు గెలుస్తాడనేటువంటి సూచన వాల్మీకి చెప్తున్నాడు. ఇప్పుడు ఒక విశేషం, రామునిలో రుద్రశక్తి ఆవహించింది. ఇది విశేషం. రుద్రశక్తి ఆవహించింది. ఆ సమయమున రామునిలో ఒక అద్భుతమైనటువంటి తేజస్సు ఆవహించినది. ఒక అద్భుతమైన తేజస్సు. అచ్చట ఉన్న సర్వభూతములు కూడా రాముని చూచి భయపడి పరిగెత్తుతూ ఉన్నాయి. అన్ని అంతగా క్రితం ఎలా ఉన్నాడంటే ఎంతో సౌమ్యంగా ఉండేటువంటి వాడు ఇప్పుడు భయంకరంగా ఉన్నాడని అర్థం. అక్కడ ఉన్న ప్రాణులు కూడా చూసి భయపడి పరిగెత్తుతూ ఉన్నాయి అన్ని. అట్లా అనమాట. ఇది ఇలా ఏ విధంగా ఉన్నాడనంటే మహా భయంకరంగా కనబడుతూ ఉన్నాడు. ఇంకా కరుడు సైన్యంతో వచ్చేసేసాడు, రాముని పైకి వచ్చేసాడు. కరుణ సైన్యం రామునిపై బాణవర్షం అంతా కురిపిస్తూ ఉన్నది. ఆ విషయం చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటనమాట, మొట్టమొదట ఇక్కడ ఒక విశేషం ఉంది. రాముడు వాళ్ళందరూ బాణాలు ఆయుధాలన్నీ విసిరి దాని మీదకి వేస్తుంటుంటే అలానే నిలబడ్డాడు. ఇక్కడ విశేషం రాబోతుంది. ఆయన ధనుస్సు పెట్టి ఒకేసారిగా మొట్టమొదటిలోని బాణం వేసేస్తే అంతా అయిపోతుంది. వీళ్ళు ఎలా ఉన్నారంటే రాముడి సెంటర్లో ఉన్నాడు, చుట్టూ రౌండ్గా చేరారు వీళ్ళు, ఈ రాక్షసులందరూ.
వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఒక్కొక్కటి దగ్గర 2, 3 ఆయుధాలు, రకరకాల ఆయుధాలు ఉన్నాయి. గండ్రగొడ్డళ్ళని, ఏదో శూలాలు అవి ఇటువంటి ఉన్నాయి. అవన్నీ విసిరేస్తున్నారు. ఆ విషయం ఇక్కడ చెబుతున్నాడు. ఈ రాక్షస సేనట ఆ ధనుస్సులు ధరించి వీళ్ళు ఏమిటనో దుర్జయుడైన రామునిపై, రాముని అసలు జయించలేదు, అటువంటి రామునిపై అనేక బాణములు కురిపించిరి. వారు ముద్గరములు, పట్టిసములు, శూలములు, ప్రాసలు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు ఇవన్నీ విసిరేశారు రాముడి మీద. అవన్నీ తగిలినాయి ఆయనకి. తగిలినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, మేఘముల వంటి ఆ రాక్షసులు రాముని సంహరించుటకు ఈ విసిరేశారు వీళ్ళన్నీ కూడా. ఆ విసిరేస్తే బాణవర్షం ఈ విధంగా కురిపించారు. అప్పుడు ఎలా ఉన్నది అంటే, మహాపర్వతం మీద, పర్వతముల మీద మేఘము కురిపించి జలధారల వలె నుండెను. కొండ మీద వర్షం పడుతుంటే కొండకేముంది, చల్లంగా ఉంది అని. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఆయనలో రుద్రశక్తి ఆవహించింది కదా. అసలు రుద్రశక్తి అంటేనే ఏమిటనో మహా భయంకరమైనటువంటిది. బాణాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అదే మనకు రుద్రాధ్యాయంలో మొట్టమొదట ఆ వాక్యం చెప్పేది అది. అసలు నీ దగ్గర ఉన్న బాణాలు ఉన్నాయి చూశారు, ఆ బాణాలని నా మీద ప్రయోగించవయ్యా. ఏంటంటే నా మీద ఏంటి అర్థం ఏంటి, నాలో ఉన్నటువంటి రాక్షసుల మీద ప్రయోగించవయ్యా అని. ఏది మనకు రుద్రాధ్యాయం చదువుతుంటే ప్రారంభంలోనే అది వస్తుంది. అది అట్లా అనమాట. కాబట్టి ఆయన మీద ఈ వర్షం, బాణవర్షం కురిపిస్తుంటేట నిజంగా చల్లగా ఉంది. ఆయనకి ఏమాత్రం బాధ లేదు అని అర్థం. ఇప్పుడు ఒక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటనంటే విశేషము, ఆయన వాళ్ళందరూ బాణాలు వేస్తుంటే మెలకుండా నిలబడ్డాడు. తగులుతున్నాయి, రక్తం కారుతున్నది కదా, బాణాలు వేయొచ్చు కదా అని అంటే, అక్కడ విశేషం ఏంటంటే ఆయన ఎవరు, పరబ్రహ్మ స్వరూపం, అద్వైతం. ఆయన తలుచుకుంటే ఒక నిమిషంలో అయిపోతారు. ఇంక లేదు, యుద్ధం లేదు, ఏం లేదు, అంతా అయిపోతుంది. అంటే ఏమిటి, ఎదురుగా ఉన్నటువంటి రాక్షసులు ఉన్నారే, వాళ్ళ యొక్క శక్తి మొత్తాన్ని తాను స్వీకరించుకుంటున్నాడు. వాళ్ళలో ఉన్న శక్తి మొత్తం పరబ్రహ్మంలో లీనమైపోతున్నది. ఆ జీవులందరూ తనలో లీనమైపోతున్నారు. అది అందుకని వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళని క్షమించి చూస్తూ ఉన్నాడు. అంటే మొట్టమొదటి ఏమిటనమాట, వాళ్ళు పరబ్రహ్మం మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆయన నేను సకరుణా, కరుణాంతరంగుడు అనగా ఏవైనా సరే ఇటువంటి కనుక వస్తే ఆయన దయా దృష్టితో చూస్తాడు. అనగా మొట్టమొదటి బాణాలు వేశారు, అంతటితోటి పోయినారా, ఊరుకోలేదు, ఇంకా చేస్తున్నారు. అప్పుడు ఆయన బాణవర్షం అప్పుడు కురిపించాడు. అలానే ఇప్పుడు ఈ కథ అంతా అట్లనే నడుస్తుంటుంది. ఇక్కడ చెబితే రాముడు భయంకరులైనటువంటి రాక్షసులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టేశారు. వచ్చేసేసి రాక్షసులు ప్రయోగించిన ఆయుధములకు రాముని శరీరం గాయమైనది, కానీ రాముడు చలించలేదు. అనేక వజ్రాయుధములచే కొట్టబడిన మహాపర్వతం వలె చలించక స్థిరముగా ఉన్నాడు. రాముని శరీరం నుండి రక్తం స్రవించుతున్నది. ఈ రక్తం స్రవించుతున్నది, రక్తం అని అంటే ఏమిటంటే ఒక ధర్మం ఉన్నది. ఏమిటంటే బాణం వేస్తే అది తగలాలి, తగిలినప్పుడు ఏమవుతుంది, రక్తం గారాలి. ఇది ధర్మం. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. నేను దేవుణ్ణి కదా, పరమాత్మను కదా, బాణం వేయంగానే గుచ్చుకోకూడదు అలా ఉండకూడదు. ఎందుకంటే ధర్మం దేని దానికి ధర్మమే. అందుకనే సముద్రాన్ని ఎక్కువ పెట్టాడు. ఏది, లంకకి వెళ్ళడానికి బాణం ఎక్కువ పెట్టాడు, ఆగ్నేయాస్త్రం ఎక్కువ పెట్టాడు. ఎక్కువ పెట్టండి, సముద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సముద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా రామచంద్ర, మరి ఏం చేసేది, నా ధర్మం, మరి నువ్వు ఎక్కువ పెట్టావు, ఆగ్నేయాస్త్రం ఎక్కువ పెడితే ఏం కావాలంటే నేను మొత్తం ఎండిపోవాలి. ఎండిపోతే అప్పుడు ఏమవుతుంది, అసలు నీళ్ళే ఉండవు. మరి నా ధర్మం ఏమిటి, ఉండాలి కదా మరి అని అన్నాడు. అని అంటే అప్పుడు చెప్పాడు, నేను ఆగ్నేయాస్త్రం ఎందుకు పెట్టానంటే నువ్వు వస్తావంటాను ఎక్కువ పెట్టింది. అప్పుడు కర్ర తీసుకుంటే కూడా వాడు మాట ఏంటో, అప్పటిదాకా మాట చెబుతున్నాడు, వాడు మాట ఏంటో, కర్ర తీసుకుంటే అప్పుడు మాట వింటాడు. అప్పుడు అంటాడు అనమాట, సరే అయితే నేను ఎక్కువ పెట్టినటువంటి బాణాన్ని ఉపసంహరించుకోను, రామబాణం అంటే అది, ఈ ఆగ్నేయాస్త్రం ఎటేయమంటావో చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు సముద్రంలో ఎక్కడో రాక్షసులు ఉన్నారు, అవి ఆ దిక్కులు ఉన్నారు, అక్కడ వేసేసి ఆ బాణం అంటే ఆ బాణంతో ఆ రాక్షస వధ అయిపోతుంది. చివరికి ఏంటంటే ఆ వ్యర్థం కాకుండా బాణం అటు
అప్పుడు ఏంటి, అప్పుడు చెబుతాడు సముద్రుడు, ఏ ఒక్కర్లేదు, నీలో ఇద్దరున్నారయ్యా మహానుభావ, వాళ్ళు కనుక ఈ రాళ్ళు వేస్తుంటే తేలుతుంటాయి అని ఆ కోతుల పేర్లు చెప్పాడు ఆ ఇంజనీర్లు. దాంతో వచ్చేసాడు అనమాట. ఇది ఇది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి దర్శనం. అట్లనే రాముడు ఏం చేస్తున్నాడు అనమాట, చూస్తాడు ఎంతసేపటికి, చూసి 1-2 సార్లు చూసి వీహి చెప్పిన మాట వినకపోతే కర్ర తీసుకుంటాడు. అంటే అర్థం ఏంటి, రామబాణం అప్పుడు తీస్తాడు. అట్లా అనమాట. కాబట్టి వీళ్ళందరూ బాణాలు వేస్తూనే రక్తం స్రవిస్తూనే ఉన్నది. అప్పుడు ఎట్లా ఉన్నట్ట వర్ణిస్తున్నాడు, సంధ్యాకాల మేఘము వలె అది ఎర్రగా కనపడుతుంటుంది. ఆ అస్తాద్రి వైపు ఆ మేఘం చూసుకోండి, ఆ దిక్కు ఎలా ఉంటుంది, ఎర్రంగా నల్లంగా ఉన్నటువంటి శ్యామవర్ణంలో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి అస్తమించినటువంటి సూర్యుడు ఏ వర్ణంలో ఉన్నాడో ఆ విధంగా ఉన్నాడు అని చెబుతున్నాడు. అనే విధంగా ఒంటరిగా ఉన్న రాముని 14,000 మంది రాక్షసులు చుట్టుముట్టారు. అప్పుడుంటే దేవతలు గంధర్వులు అందరూ చూసి, అయ్యో ఇంతమంది చుట్టుముట్టారు, రాముడిని చంపేస్తే మన పని ఏం కావను, మనం ఎదురు చూస్తున్నది ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు తెస్తారని ఎదురు చూస్తున్నాం. మరి ఒకళ్ళ ఇద్దరా, వాళ్ళు బాణాలు అవన్నీ గండ్రగొడ్డళ్ళు అవన్నీ వేసుకుని నేను మెదలకుండా కూర్చున్నాడు. ఎలా ఉంటే చల్లంగా ఉన్నాయి ఆయనకి, ఐసు గడ్డలు ఇసిరేసినట్టుగా ఉన్నాయి ఆయనకి. వాళ్ళందరూ చూసేమో ఏడుస్తూ కూర్చున్నారు, అయ్యా నువ్వు పోతే ఇంకేం నిద్రతారని. కానీ వాళ్ళకి తెలియదుగా ఈ పరబ్రహ్మం ఇక్కడ ఉన్నాడని సంగతి. వాళ్ళ యొక్క శక్తి అంతా లాగుతున్నాడని అర్థం. వాడు ఇసిరేస్తేనే కదా వాడి శక్తి బయటపడేది, ఆ శక్తి అంతా లాగి పారేస్తున్నాడు. సరే, ఇక రాక్షస సంహారం. అంతట రాముడు ఆగ్రహించి ధనుస్సును మండలాకారముగా వంచి, ఇదే విశేషం దీనిలో, ఇప్పటిదాకా బాణం వేల, మండలాకారంగా అంటే గుండ్రంగా వంచి 100ల కొలది 1000 కొలది బాణములను ప్రయోగించింది. ఆ బాణములు నివారింప శక్యము గానివి, సహింప శక్యము గానివి, యమదండముతో సమానమైనవి. అవి సరాసరి వెళుతుంటాయి, ఎక్కడ వంకరలు ఎటు దారిపో, సరాసరి 90 డిగ్రీస్లో వెళ్ళిపోతుంటాయి. వంకరగా పోనవి కావు, అవి యమపాశముల రాక్షసుల ప్రాణములను హరించి వారి శరీరముల నుండి వెలుపలకు వచ్చి రక్తముతో తడిసి ఆకాశమున అగ్నితో సమానమైన తేజస్సుతో ప్రకాశించినవి. అంటే వాళ్ళ గుండెల్లోకి పోయి బయటకు వచ్చి ఆకాశంలో కనబడుతున్నాయి ఆ బాణాలన్నీ ఎర్రగా కనబడుతున్నాయి. ఎంత భయంకరంగా ఉన్నాయో. ఈ విధముగా మండలాకారముగా ఉన్న ధనుస్సు నుండి 1000 కొలది బాణములు వస్తూ ఉన్నాయి. అవి రాక్షసుల ధనస్సులను, ధ్వజములను, కవచములను, శిరస్సులను, బాహువులను ఛేదించెను. ఇంకను అశ్వములను, రథసారథులను అన్నిటినీ ఖండించి చేస్తున్నాయి. అన్ని కూడా రామబాణములకు వారు భయముతో ఆర్తస్వరములు చేసి రామబాణాగ్నికి కరుణిసేన అగ్నిచే దహించబడిన వనము వలె ఉండెను. వనంలో కార్చిచ్చుగా పుట్టిందంటే మొత్తం చెట్లనన్నింటినీ తినేసేస్తుంది, అట్లా ఉండిపోయింది అని వర్ణిస్తున్నాడు. ఇక భయంకరులైన కొందరు రాక్షసులు రామునికి ఎదురుగా వెళ్ళి పదునైన ఆయుధములను, శూలాలు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు ఇవన్నీ కూడా విసిరేశారు. మహాబాహువైన రాముడు వాటిని బాణములచే ఖండించి వారి కంఠములను ఖండించి ప్రాణములను హరించెను. చకా 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 అయిపోతున్నది, ఏమాత్రం ఫుల్ స్టాప్ ఎక్కడా లేదు. ఆ రాక్షసుల శిరస్సులు ఛేదింపబడినవి, కవచములు, ధనస్సులు అన్ని ముక్కలు అయిపోయినాయి. అప్పుడు వారు గరుత్మంతుని వేగమునకు వృక్షములు కదిలి కింద పడిన విధముగా నేలపై పడిపోతున్నారు అని. ఇక ఈ విధంగా రాముని శర పరంపరలకు తట్టుకొనలేక కరుని శరణు కోరుటకు పరిగెత్తిరి. కరుడు ఎక్కడో ఒక చోట కూర్చున్నాడు, మీరు పోయి యుద్ధం చేయండి అన్నాడు. వీళ్ళందరూ తట్టుకోలేక కరుడు దగ్గర పోయి అయ్యా రక్షించండి అని అనుకుంటూ పోయేశారు. అప్పుడు కరుని ప్రక్కనే ఉన్న దూషణుడు వారిని ఓదార్చి వారితో కలిసి యముడు రుద్రుని, ఇక్కడ ఒక మాట వేస్తున్నాడు ఈ దూషణుడు, యముడు రుద్రుని మీదకు వచ్చినట్లు. దూషణుడేమో యముడు, రుద్రుడెవరు, రాముడు. ఇప్పుడు ఇంక మీకు అర్థమై ఉంటుంది వెంటనే, దూషణుడేమో యముడు, రాముడేమో రుద్రుడు. ఇప్పుడు ఈ కథ అంతా గుర్తుకొచ్చింది కదా, ఇక ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. ఒక్క పోటుతోటి యమధర్మరాజు డామును కింద పడి నెత్తురుగెక్కి తెచ్చాడు ఆ కథ అంతా.
అదనమాట. అట్లా వర్ణిస్తున్నాడు. రాముని పైకి వచ్చేసాడు ఈ దూషణుడు. దూషణుని వెంట ఉన్న రాక్షసులు ఇక వాళ్ళందరూ వృక్షాలు తీసుకొని ఈ విధంగా పరిగెత్తుకుంటూ యుద్ధాలకు వచ్చేసారు. ఈయన దూషణుడు యుద్ధానికి వచ్చేసేసి ఘోరమైన సమరం, యుద్ధం జరిగింది. రామునకు రాక్షసులకు మహాయుద్ధం జరిగింది. రాముని నలుమూల నుండి చుట్టుముట్టు చేస్తున్నారు అందరూ. వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మహాబలుడైనటువంటి రాముడు భయంకర ధ్వని చేసి వారిపై తేజోవంతమైన గాంధర్వాస్త్రమును ప్రయోగించెను. ఇప్పుడు విశ్వామిత్రుడిచ్చిన 100 అస్త్రాల్లో గాంధర్వాస్త్రం ఒకటి ఉంది. ఆ గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని నుండి వేల కొలది బాణములు వచ్చి ఆ అస్త్రం ప్రయోగించేటప్పటికల్లా దానిలోంచి పుట్టుకుంటూ వచ్చేసింది. ఆ రాక్షసును సంహరించింది గాంధర్వాస్త్రంతో. రాముడు ధనుస్సును మండలాకారంగా వంచి మళ్ళీ బాణములు తూణీరము నుండి తీయుట గాని ప్రయోజనట గాని నారిలావుట గాని కనపడటం లేదు. అసలు ఎవరికి కనపడటం లేదంటే ఆ చెట్టు చాటును కూర్చున్నది ఒక శూర్పణఖ. ఆమె చూస్తున్నది, తర్వాత వస్తుందనమాట. ఆమె చూస్తున్నది, అరే ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు వదులుతున్నాడు, అమ్మో ఏమిటనని ఆమె ఆశ్చర్యపోతున్నది. బాణం ఎప్పుడు తీస్తున్నాడో తెలియదు. ఎప్పుడు ధనుస్సు మాత్రం మండలాకారంగా, అది మండలాకారంగా ఉన్నది. ఈయన నిలబడి ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వేస్తున్నాడు ఏమిటో తెలియట్లేదు. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఎంత విశేషం ఇదే. దీనిలో మనకి రాముడు చేసేటువంటి యుద్ధం, అందుకని కోదండ రాముడు అని పేరు వచ్చింది ఆయనకి. అదే అందుకని అనే ఇక్కడ చెబుతున్నాడు. తూణీరముగా తీయుటగానే తెలియదు, నారి లాగటం అసలే అర్థం కావట్లేదు. అంత వేగముగా శరమును ప్రయోగిస్తున్నాడు. రాముని బాణముల వలన ఏర్పడిన చీకటి సూర్యునితో పాటు ఆకాశమును కూడా కప్పివేసింది. 1-2 బాణాలు ఆకాశం అంతా నిండిపోయింది. ఆ బాణములు రాముడు తన ముఖము నుండి విడుచుతున్నాడా అన్నట్లుండేను. రాముడు ముఖం నుండే వస్తున్నాయా, ఇటు బట్టి ఇట్లా కదా వచ్చేసేది, ముఖం నుంచే వస్తున్నాయా ఏమిటని అనిపిస్తున్నది వాళ్ళకి అని అన్నట్టుంది. అంటే అర్థం ఏమిటి, రామునిలో రుద్రుడు ఆవహించాడు, రుద్రునిలో నుంచి వస్తున్నాయి బాణములు, రుద్రుడికి తిరుగులేదు అని ఇక్కడ మనకి వాల్మీకి గారు చెబుతున్నాడు. అదనమాట. రాక్షసులు అక్కడక్కడ గుంపులుగా చచ్చిపడి ఉన్నారు. అక్కడక్కడ కొందరి అవయవాలు తెగిపోయినాయి. ఇక భయంకరంగా ఉన్నది. అది ఏమిటో తెలిసిన రణభూమి అంటున్నారే, కాదండి. ఇదేంటంటే యజ్ఞం అనే రణభూమి అండి ఇది. యజ్ఞం అనేటువంటి రణభూమి అంటే యజ్ఞభూమిలో ఏముంటాయి, దర్భలు పడేయటం, అక్కడక్కడ రకరకాలుగా ఉంటాయి. ఎట్లయితే ముక్కలుగా అక్కడక్కడ ఒక్కొక్క వస్తువులు ఉన్నట్టుగానే వీళ్ళ యొక్క శరీరాలన్నీ తెగి కాళ్ళు ఒక చోట, చేతులు ఒక చోట, దర్భలు ఒక చోట. దర్భలు అంటే కేశాలు, వీళ్ళ జుట్టు అనమాట. ఆ జుట్టులని దిగి తలలు దిగి ఈ విధంగా ఇది ఒక ఎలా ఉన్నదంటే ఈ రణభూమి కాదు ఇది, చివరికి యజ్ఞ రణభూమిగా కనపడుతున్నది అందరికి. అంత విశేషం. ఎందుకు చేసాడంటే యజ్ఞం అనేటువంటిది, రాముడు యజ్ఞం చేస్తున్నాడు ఇక్కడ. అదే అసలు విషయం. ఏమి యజ్ఞం చేస్తున్నాడంటే రణయజ్ఞం చేస్తున్నాడు ఈయన. అదే అర్థం అనమాట. ఆ రణయజ్ఞం చేస్తున్నాడు అది. కాబట్టి ఈ విధంగా యుద్ధం జరుగుతున్నది. ఇక దూషణుడిని చంపేస్తున్నాడు. ఇక నెక్స్ట్ ఎలా అని దీనిలో విశేషం. ఇక దూషణుడు వెంట వచ్చిన సైన్యం అంతా మరణించేసింది. దూషణుడు 5,000 మంది సైన్యంతో వచ్చాడు. ఆ సైన్యంతో వచ్చారు. వాళ్ళందరూ ఆయుధాలు కూడా తీసుకొని వచ్చి రాముని చుట్టుముట్టారు. ధర్మాత్ముడైన రాముడు వాటిని అన్నిటినీ తీక్షణమైనటువంటి బాణములతో ఖండించెను. ఇక్కడ ధర్మాత్ముడు ఒక పదం వేశాడు విశేషం. ధర్మాత్ముడైనటువంటి రాముడు బాణములను ప్రయోగించి వాళ్ళని సంహరించెను అని అన్నాడు. ఇక్కడ మీకు గుర్తుకు రావాలి, ఒకడు గుర్తుకు రావాలి. ఎందుకు వేసాడు ధర్మాత్ముడు అనేటువంటి వాల్మీకి పదం వేశాడు? అందుట్లో యుద్ధం చేస్తున్నాడు కదా. యుద్ధం అంటే చంపడమే కదా. ఇదే ఏమిటనమాట ఇది, యదా యదాగి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ధర్మరక్షణ చేస్తుంది. అందుకనే ధర్మాత్ముడు అనే పదం వేశాడు. అదనమాట. ధర్మరక్షణ చేయాలి కదా. వీళ్ళందరూ ఏంటి అనమాట, ఈ మునుల్ని చంపుకొని తింటున్నారు వీళ్ళు, యజ్ఞయాగాదులన్నింటినీ పాడు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ పని పట్టాలి, ధర్మాన్ని రక్షించాలి. అదనమాట. అందుకని ఈ పదం వేశాడు ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి.
కాబట్టి వాళ్ళందరినీ బాణాలతో ఖండించేశాడు ఆ సైన్యాన్ని. తర్వాత వారు శరపరంపరలు కురిపిస్తున్నారు. వృషభము కళ్ళు మూసుకొని బాగా వర్షం పడుతున్నప్పుడు పెద్ద వృషభము కళ్ళు మూసుకొని హాయిగా వర్షం పడుతుంటే సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంటుంది. ఆ వృషభం మీద ఎంత వర్షం పడుతున్నా అది చాలా చక్కగా ఉందండి, చల్లంగా ఉందండి, బాగుందండి అని అనుకుంటుంటుంది. ఏది వృషభం. అట్లనే ఈయన ఆ రాముడి మీద పడుతుంటే శరవర్షము చల్లంగా ఉంది, ఏం పర్వాలేదు. మరి పరబ్రహ్మ స్వరూపం కదా మరి ఈయన, అలా అనమాట. ఆ ఆర్కే రెడ్డి గారు వచ్చారు, రామకృష్ణారెడ్డి గారు చూస్తున్నారు శుభం పోయాత అట్లని అలానే. వర్షము కళ్ళు మూసుకొని వర్షమును స్వీకరించిన విధంగా రాముడు వాటిని అన్నింటినీ స్వీకరించేశాడు. సరే అని అన్నాడు. సరే వేయండి అయ్యా బాణాలు. ఎవరి మీద వేస్తున్నావు? పరబ్రహ్మ స్వరూపం మీద వేస్తున్నావు నువ్వు. వేస్తుంటే ఏమైంది? చల్లంగా ఉంది. అది రాముడు సర్వ రాక్షసులను వధించుటకే క్రోధం ఇప్పుడు ఆవహింపజేసుకున్నాడు. ఇప్పుడు చల్లంగా ఉన్నది ఆయన వేస్తుంటుంటే ఇక లాభం లేదు. ఇక మళ్ళీ క్రోధాన్ని ఆవహించేసుకున్నాడు. క్రోధమును ఆవహించేసేసుకొని అగ్ని వంటి తేజస్సుతో దూషణుని సేనను బాణములతో కప్పివేసెను. దూషణుడు కోపముతో రాముని బాణములతో ఆపివేశారు. రాముడు ఈ విధంగా బాణాలు, వాడు కూడా తక్కువ వాడు కాదు కాబట్టి బాణాలకు వేస్తుంటే ఈయన ఒక నిమిషం ఆగాడు. అప్పుడు రాముడు కోపించి దూషణుని ధనుస్సును కత్తి వంటి బాణంతో ఖండించారు. నువ్వు నన్నే ఆపగలుగుతావుట్రా, నీ సంగతి చూస్తానన్నాడు. వెంటనే టకా టకా అయిపోయిందంట. ఒక్కసారి 4 బాణములతో అశ్వాలని చంపేశాడు. ఈ దూషణుని యొక్క అశ్వాలు. అర్ధచంద్ర బాణంతో సారథిని చంపేశాడు. 3 బాణములతో దూషణుని వక్షస్థలంపై ప్రయోగించేశాడు. అంతటి విరధుడైన దూషణుడు పర్వత శిఖరము నుండి మహాపరిఘను గ్రహించి రాముని మీదకు పరిగెత్తాడు. ఈ పర్వత శిఖరం లాగా ఉన్నటువంటి వాడు ఇక్కడ అంటే పర్వతం మాదిరిగా ఉన్నాడు. వీడు ఒక పెద్ద శూలం తీసుకుని బయటకు వచ్చాడు. వీడి ఒక విశేషం ఉన్నది. వీడు దేవతల మీద యుద్ధానికి మోసేవాడు. వీడు కూడా ఒకటి ఉన్నాడు, బ్యాచీలో ఉన్నాడు వీడు, ఈ దూషణుడు కూడా. అందుకనే వాళ్ళందరూ పైన దేవతలు చూస్తున్నారు వీడు ఎప్పుడు దాస్తాడా అని. ఆ శూలం తీసుకొని పోతాడు ఆ దేవతల మీద. ఇప్పుడు అట్టనే ఈ శూలం తీసుకుని ఈయన మీదకి వస్తున్నాడు. ఆ శూలం తీసుకుని ఆ పరిఖ అనమాట తీసుకొని వచ్చి దేవతల సైన్యమును కూడా అనేక పర్యాయములు మర్దించిన దేవతలను కూడా ఈ శూలంతో కొట్టేశాడు వాడు. దానికి శత్రువుల వస దట్టముగా ఉన్నది. శత్రువుల వస కొవ్వు, శత్రువులను చంపేశాడు కదా బాగా. దానికి ఆ శత్రువుల యొక్క కొవ్వు అంటే పొడుస్తుంటాడు కదా, వాళ్ళని శత్రువులను చంపేస్తున్నాడు అట్లా అనమాట. అట్లా ఉన్నటువంటిది ఆ పరిఖ. అది ఆ పరిఖ తీసుకొని వచ్చేసాడు. అది మహాసర్పంలో మహాభయంకరంగా ఉన్నది ఆ పరిఖతో తన పైకి వచ్చుతున్న దూషణని 2 భుజములు 2 బాణములతో ఖండించెను. అయిపోయింది. చేతిలో పరిఖ ఉంది కదా, 2 బాణాలు, ఒక బాణం ఒక చేయికి, ఒక బాణం ఒక చోటుకి వేసే 2 చేతులు తెగిన. ఇంకొక పరిఖ ఎక్కడ ఉంది? ఇంకా 2 చేతులు అయిపోయినాయి వీడి దూషణుడికి. అయిపోయింది. పరిఖ చేతి నుండి జారి కింద పడినది. అప్పుడు అతడు దంతములు విరిగిన మహాగజము వలె భూమిపై పడేను. దూషణుడి పని అయిపోయింది. అయిపోయిన తర్వాత అటు వెమ్మట ఇక రాముడు సేనాపతులను సంహరించేసేసాడు. వాడు అయిపోయినాడు దూషణుడు. ఆ తర్వాత సేనాపతులు వచ్చాడు. మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి, ఇటువంటి సేనాపతులు వచ్చే వీళ్ళందరినీ కూడా చంపేశాడు. అయితే వాళ్ళందరూ కూడా వచ్చి ఏమిటనమాట, గండ్రగొడ్డళ్ళు, ఈ పట్టిసములు, ఇవన్నీ కూడా రాముడి మీద ప్రయోగిస్తున్నారు. రాముడు తన తీక్షణమైన బాణములకు అతిథులను స్వీకరించినట్లు స్వీకరించాడు. తన బాణానికి అతిథులు కావాల్సి వచ్చారు. అతిథులు ఏంటంటే వస్తున్నాయి వాళ్ళ యొక్క బాణాలు, అవి మొత్తాన్ని లాగిపారేసాడు. ఏమీ ఉండాల. నిశితమైన బాణంతో మహాకపాలుని శిరస్సును ఖండించేసేసాడు. మహాకపాలుడు వెళ్ళిపోయినాడు. వీళ్ళందరూ ఎవరు? గొప్ప గొప్ప సేనాపతులు వీళ్ళందరూ. అనేక బాణములతో ప్రమాధిని సంహరించాను ఈ సేనాపతుల్ని. వారు ప్రాణములు వదిలి శాఖలతో నిండిన మహావృక్షముల వలవే భూమిపై పడిరి. మహావృక్షాలు ఏ విధంగా మనం కొట్టేస్తే కింద పడిపోయి వాలిపోతుంటాయో అట్లా మహావృక్షం వల్ల కింద పడిపోతున్నారు. స్థూలాక్షుని కన్నులను నిశితమైన బాణములతో నింపి వాణ్ణి సంహరించేశాడు. ఇట్లా ఈ విధంగా ఆ సేనాపతులందరినీ కూడా సంహరించేసేశాడు. ఇక సేనానాయకులను కూడా సంహరించేసేశారు.
రాముని చేతిలో దూషణుడు అనుచరుడు అందరూ కూడా సంహరింపబడ్డారు. ఆ సంహరింపబడిన తర్వాత కరుడు మహాబలం గల సేనా నాయకులను అప్పుడు మళ్ళీ కరుడు అంటున్నాడు, ఒరే మీరందరూ కూడా మహాసైన్యంతో వెళ్ళండి, ఆ దుష్ట మానవుని సంహరించిరండి. ఇంకా ఇంకా వీడికి ఇంకా అర్థం కావట్లేదు, వీడికి ఇంతమంది పోయిన వీడికి అర్థం కావట్లే ఈ కరుడికి. పైగా దుష్ట మానవుని అని అంటున్నాడు, సంహరించిరండి రా అని అంటున్నాడు. అనేటప్పటికి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. వాళ్ళెవరు ఉంటే 12 మంది వచ్చారు. ఈ 12 మంది సేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు. ఈ పేర్లు వింటుంటే ఏంటంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూస్తుంటే కర్మలన్నీ క్రూర కర్మలు. ఆ పేరుకు తగ్గట్టుగానే వాళ్ళ పర్లు, అందుకని ఆ పేరుకు తగ్గట్టుగానే వాళ్ళ కర్మలు కూడా అట్లా ఉన్నాయి. ఇక వీళ్ళందరూ యుద్ధానికి వచ్చేసేసి రాముడిని ఎదుర్కొన్నారు. రాముడు వీరిని అందరినీ అగ్నితో సమానమైన బాణములు ప్రయోగించేసేసి వాళ్ళందరినీ సంహరించేసేసాడు. ఇలా ఈ విధంగా ఆయన 100 బాణములతో 100గురిని, 1000 బాణములతో 1000 మందిని చంపేసేసాడు. వీరందరూ కూడా ఎలా ఉన్నారనంటే విరిసిన కేశములతో రణభూమి వలె ఉన్నది, ఈ యజ్ఞ భూమి వలె ఉన్నది. ఏ కేశాలన్నీ ఉన్నాయి, ఆ కేశములన్నీ తెగి అక్కడ పడ్డాయి, అవి దర్భల్లాగా ఉన్నాయట. ఆ తలకాయలు రకరకాలుగా వర్ణిస్తున్నాయి. అంటే ఇదంతా రణభూమి కాదురా, ఒక యజ్ఞ భూమిలాగా రణ యజ్ఞ భూమి అని ఒక వర్ణన చేస్తున్నాడు. అది అనగా అర్థం ఏంటి, రాముడు అంటే యజ్ఞం చేసేవాడు కదా, అటువంటి ఈయన ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు. ఏమిటో యజ్ఞం ఏమైనంటే యుద్ధం అనే యజ్ఞం చేస్తున్నాడు ఆయన అర్థం. అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. మానవుడు రాముడు ఒక్కడే భయంకరమైన కృత్యములు చేయి 14,000 మంది రాక్షసులను సంహరించెను. 14,000 మంది అయిపోయినారు. 14,000 మంది అయిపోయినారు. ఇకపోతే కరుడు పక్క ఉన్నాడండి ఒకడు, ఓ గొప్పవాడు, కరుడు అంతటి వాడు ఉన్నాడు. వాడి పేరు త్రిశీర్షుడు. త్రిశీర్షుడు, త్రి అంటే 3, శీర్షం అంటే 3 తలాలు ఉన్నాయి వాడికి. 3 తలలు ఉన్నాయి, మహాభయంకరమైనటువంటి వాడు వీడు. వీడిని సంహరించడం చూసుకో ఎలా ఉన్నదో దీనిలో. ఆయన వచ్చేసాడు. త్రిశీర్షుడు ఏమంటున్నాడంటే కరుడితోటి ముందుగా మొట్టమొదట, అయ్యా నేను వెళ్ళి ఆ రామచంద్రమూర్తిని ఉన్నాడే ఇప్పుడు అంటున్న దుష్ట మానవుడు అంటున్నావే, నేను చంపేస్తా, ఏమండి మీరు రావాల్సిన పని లేదు, నా పరాక్రమం చూసుకోండి, నేనంతటి గొప్పవాడిని చూసుకోండి అని తన యొక్క గొప్పతనం అంతా చెప్పుకుంటూ, అయ్యా నువ్వు అక్కడ కూర్చో, నేను పోయి యుద్ధం చేస్తా, నేను చంపేశానా రాముణ్ణి, ఆ విజయవంత నీకేను, గొప్ప కీర్తి ప్రతిష్టలు ఈ విధంగా వస్తాయి. ఒకవేళ నేను ఓడిపోయినానా, చేతిపోయినానా, అప్పుడు నువ్వు పోయి యుద్ధం చేయొచ్చు. కాబట్టి మొట్టమొదటి ప్రిఫరెన్స్ నాకు ఇవ్వండి, యుద్ధానికి ప్రిఫరెన్స్ నాకు ఇవ్వయానని కరుణ్ణి అడుగుతున్నాడు ఎవరో త్రిశీర్షుడు. అనేటప్పటికి త్రిశీర్షుడు సరే సరే నువ్వు పోయి చేసిరా అట్లనే అని అన్నాడు. అంటే ఏమిటి, వీడికి మూడింది, వీడికి మొట్టమొదటి వీడికి. అందుకని వాడు సరే చేసిరా అన్నాడు. సరే వచ్చేసాడు, సరే యుద్ధానికి వెళ్ళన్నాడు. ఇక త్రిశీర్షుడు వచ్చాడు, రావణుడి మీద బాణాలు కురిపించేశాడు. వారిరువు యుద్ధం మహాభయంకరంగా ఉన్నది. ఎలా ఉందంటే సింహము ఏనుగు పోట్లాడుకుంటే ఎట్లా ఉందో అట్లా ఉందిట. రాముడేమో సింహము, వాడేమో ఏనుగు. ఎవరు గెలుస్తారు తెలిసిందే కదా, దీనిలో వాల్మీకి చెబుతున్నాడు. సింహం ఏం చేస్తుంది, కొట్టడం కుంభస్థలం మీద కొట్టి చీల్చి అవతల వారేస్తుంది. అందుకనే మనకు అనుకుంటుంటారు ఏనుగుట కలలోకి వచ్చినా సరే సింహం చచ్చుందిట, అది అంత భయంట అని ఒక మనకి చెబుతుంటారు. అంటే ఏంటో ఏనుగు అంత సత్య భయం సింహం అంటే. అందుకని ఇప్పుడు ఈ సింహం, రాముడు అనే సింహం విజృంభిస్తున్నది. ఇప్పుడు ఈయన త్రిశీర్షుడు రాముని లలాటంపై 3 బాణాలు వేశాడు. ఇది చూసుకోండి ఎలా ఉన్నది, చాలా గమ్మత్తుగా ఉన్నది. 3 బాణాలు లలాటం మీద, నుదురు మీద ప్రయోగించాడు. ప్రయోగిస్తేట అప్పుడు రాముడు, ఓహో 3 బాణాలు వేసావా, ఆ రాక్షసుని బలం ఇటువంటిదా, ఈ బాణములు నా లలాటమును పుష్పములు తగినట్లు తగినవి, మెత్తగా ఉన్నాయి. 3 బాణాలు వేసామంటే 3 పుష్పాలు నా లలాటం మీద వేసావురా, మెత్తంగా ఉన్నాయి, పర్వాలేదు, మధ్యలో పూజ చేస్తున్నావు, పర్వాలేదురా అన్నట్టు. అంటే ఆయన ఎవరు, పరబ్రహ్మ స్వరూపం, అందులో రుద్రావతారం, రుద్రుడు ఆవహించాడనే సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇక అవి నా ధనస్సు నుండి వెలువడిన బాణములను కూడా స్వీకరించు, ఆ బాణాలు కూడా నువ్వు చేస్తున్నావు ఎవరా, ఏంటి బాణాలకు కూడా పుష్పాలు వేసి నా దగ్గర ఉన్నటువంటి వాటిని కూడా అర్చన చేస్తున్నావు అంటే బాగుంది.
దీని పని పడతాయి అవన్నీ అని క్రోధముతో త్రిశూర్షుని వక్షస్థలపై 4 బాణాలు వేసేసాడు. తర్వాత త్రిశీర్షుని 4 రథ అశ్వములను బాణములతో కొట్టి చంపేశాడు. 8 బాణములతో సారథిని, 1 బాణంతో ధ్వజాన్ని, విరిగిన రథం నుండి త్రిశీర్షుడు పైకి ఎగురుగా అతని వక్షస్థలం మీద కొట్టేశాడు. ఊహింప శక్యము కాని బుద్ధి గల రాముడు 3 బాణములతో త్రిశీర్షుని 3 శిరస్సులను ఖండించాడు. వాడు 3 తలకాయలు ఉన్నాయి, రావణాసుడు 10 తలకాయలు ఉంటే వీడికి 3 తలకాయలు ఉన్నాయి. వీడికి ఈ 3 తలకాయలకి 3 బాణాలు వేసేసాడు. అయిపోయింది. వీడు ఆ 3 తలకాయలు తాటి పండ్లు రాలినట్టు కింద పడ్డాయి వాటిని. ఆ తర్వాత అతని దేహం కింద పడిపోయింది. అతని అనుచరులు పులిని చూసి భయపడి పారిపోయినట్లుగా పారిపోయి పరిగెత్తుకుంటూ పోయి కరుడి దగ్గర పోయి అయ్యా శరణు శరణు అయిపోయినాడు మనవాడు అని చెప్పేశారు. చూడండి ఎట్లా వార్త చెప్పారు. అయిపోయినాడంటే త్రిశూరుడు, ఇక మిగిలింది నువ్వేనండి ఇక్కడ అర్థం అనమాట. అనేటప్పటికి ఇంకా ఇక కరుడు ఇక బయలుదేరాడు. ఇక ఎవరు లేరు, అంత మైనస్. అంటే ఏంటి, 14,000 మంది అయిపోయినారు, సేనాపతులు అయిపోయినారు, త్రిశూరుడు అయిపోయినాడు, దూషణుడు అయిపోయినాడు, ఖాళీ, ఇంకెవరు లేదు. అటొకడు ఇటొకరు మిగిలారు. కరుడు అటువైపున ఉన్నాడు, ఇటు రాముడు ఇటువైపు ఉన్నాడు. అప్పటికైనా కరుడు అర్థం చేసుకున్నాడా, ఒరే ఇంతమంది పోయినారా, నేను ఒక్కడిని మిగిలిన, నేను కూడా పోతాను ఎందుకైనా మంచిదని ఎటున పారిపోయినాడా వీడు. వీడికి అందుకనే వీడికి మూడింది, వీడి అందుకనే ఉన్నాడు వీడు రెడీగా. రాముడు కరుణతో యుద్ధం చేస్తున్నాడు. చూసుకోండి, ఇక్కడ చాలా గొప్ప విశేషం ఉంది, రాబోతున్నది ఒక విశేషం రాబోతున్నది. ఇక్కడ చాలా గొప్ప విశేషం. ఇది అయిపోయేదాకా కరుణ్ణి చంపేద్దాం ఇవాళ, కరుణ్ణి అడ్డు పెట్టకూడదు. ఎందుకంటే రాముడు కలుసుకున్నాడని అంటే ఇంకేళ్ళు వాడిని వదిలిపెట్టాడు రామ బాణం. అందుకంటే రాముడు బాణం ఎక్కువ పెట్టేదాకా వాడు బతికింది. అందుకని రాముడిని ఇవాళ కరుణ్ణి చంపేస్తాడు. ఆ విషయం ఇప్పుడు వస్తుంది. రాముడు దూషణుడు చూసి త్రిశూర్షుని సంహరించుకుంటే కరుణకు భయం కలిగింది. ఆ భయం కలిగేటప్పుడు రాముని ఎదుర్కొన్నట్టుకు వెళ్ళాడు. రామునిపై సర్పముల వంటి బాణాలని వేశాడు. ఎవరు? కరుడు. ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ అవ్వండి ప్లీజ్. రెడ్డి గారు మ్యూట్ అవుతారా? విజయ్ కుమార్ గారు మ్యూట్ చేస్తారా? విజయ్ కుమార్ గారు మ్యూట్ చేస్తారా అంటుంది. మ్యూట్ చేయండి ప్లీజ్. కేఆర్కే రెడ్డి గారు, విజయ్ కుమార్ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. మ్యూట్ చేయమంటుంది, మళ్ళీ మ్యూట్ చేయమంటుంది. విజయ్ కుమార్ గారు, కేఆర్కే రెడ్డి గారు ఇద్దరు మ్యూట్ చేయండి మైక్. టీవీ ఏదో పెట్టున్నారు. రామునిపై సర్పముల వంటి బాణాలను వేశాడు మరియు అస్త్రములను ప్రయోగిస్తూ బలగర్వంతో సంచరిస్తూ ఉన్నాడు. అష్టదిక్కులను బాణములతో నింపివేశాడు. రాముడు ధనుస్సు నెక్కిపెట్టి అగ్ని వంటి బాణములతో ఆకాశాన్ని నింపివేశాడు. వీరిరువురి బాణములతో ఆకాశం అవకాశం లేనిదయ్యను. ఇద్దరు ఒకరిని ఒకరు జయించవలనేటువంటి పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు. వారి బాణ పరంపరలకు సూర్యుడు కూడా ప్రకాశించడం లేదు. కరుడు రామునిపై నాళీక బాణములను, నారాచ బాణములను, వికర్ణి బాణములను ప్రయోగించను. ఆ బాణములు మహాగజమును అంకుశములతో పొడిచినట్టుండెను. అక్కడ ఉన్న ప్రాణులన్నింటికీ కరుడు పాశము ధరించిన యముని వలె కనబడి కొంత కరుడు ఇబ్బంది పెట్టాడు, రామచంద్రమూర్తిని ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ ఏమిటనంటే ఇంతటి గొప్పవాడు కదా, మరి గొప్పవాడు కాబట్టి తన యొక్క పరాక్రమం కొంచెం చూపించాలిగా. మరి అందులో రాముడు మానవావతారంలో ఉన్నాడు కదా, అందువల్ల ఆ బాధ కొంచెం. గురుగారు ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడేది మాకు అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు ఎవరో, కేఆర్కే రెడ్డి గారు, ఈయన విజయ్ కుమార్ గారు, వీళ్ళు ఎవరో కానీ మ్యూట్ చేయట్లేదు సార్ మైక్స్. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. అది ఎవరో మాట్లాడదు. ఇక్కడ విజయ్ కుమార్ గారి దగ్గర నుంచి వస్తుంది. గురుగారు, ఆయన కేఆర్కే రెడ్డి గారికి అర్థం కావట్లేదు మ్యూట్ చేయడానికి. వాళ్ళిద్దరు రెండు వస్తున్నాయి, విజయ్ కుమార్ గారిది, కేఆర్కే రెడ్డి గారిది ఇద్దరిది వస్తున్నాయి. వాళ్ళది మ్యూట్ చేయట్లేదు. వాళ్ళు మ్యూట్ చేయమంటే అర్థం కావట్లేదు వాళ్ళకి.
వాళ్ళది అది ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా ఉంది గురుగారు, మాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. ఐ థింక్ గురువు గారు మ్యూట్ చేయొచ్చు అందరినీ అనుకుంటా. బహుశా బాలాజీ గారు వెళ్ళేటప్పుడు యూ మస్ట్ హావ్ గివెన్ హిమ్. గురుగారు మీరే ఇప్పుడు హోస్ట్, మీరు మీరు ఇప్పుడు మ్యూట్ ఏం చేయండి చేయాలి వాళ్ళని, నేను? మీరు వాళ్ళని ఇప్పుడు మ్యూట్ చేయండి, నేను లేకపోతే ఆ? వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేయండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఐ సే. అవుతారేమో జనం అనిపిస్తున్నది నాకు. విజయ్ కుమార్ గారి దగ్గర నుంచి వస్తుంది. విజయ్ కుమార్ గారు కొంతమందికి ఎగ్జామ్స్ టైం అండి. కొంతమంది వచ్చిన వాళ్ళు 3-4 కట్టేసేదా మరి? అంటే కట్టేసి మళ్ళీ మొదలు పెడదామా? గురుగారు ఆ, ఒకసారి మీరు కట్టేసి మొత్తం మళ్ళీ క్యాన్సిల్ చేసేయండి, మొత్తం ఆఫ్ చేయండి, అదే మొత్తం లాగ్ ఆఫ్ చేసి లాగిన్ అవ్వండి. లాగ్ ఆఫ్ చేసేయండి గురుగారు.